బ్లాక్ బాక్స్ గురించి తెలియని రహస్యాలు అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. బ్లాక్ బాక్స్ నల్లగా ఉండదు. ఇది నిజానికి ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడ పడిపోయినా అది ఈజీగా కనిపించాలి. ఇది 2 భాగాలుగా ఉంటుంది. CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్. పైలట్లు మాట్లాడే మాటలు, ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. FDR ఫ్లైట్ డేటా రికార్డర్. విమానం స్పీడ్, ఎలివేషన్, ఇంజిన్ డేటా వంటి 88 పారామీటర్లను రికార్డ్ చేస్తుంది. ఒక బ్లాక్ బాక్స్ 2 గంటల వాయిస్ డేటాను, 25 గంటల ఫ్లైట్ డేటాను సేవ్ చేయగలదు. అత్యధికంగా తట్టుకునే సామర్థ్యం 1100 డిగ్రీల సెల్సియస్ వేడి, 3400 వరకు ప్రెషర్, భారీ జక్కాలు, 0 అడుగుల నీటి లోతు, 30 రోజులు నీళ్లలో సిగ్నల్ పంపగలదు. బీకన్. అది ప్రతి 1 సెకనుకు 25 సార్లు డేటా రికార్డ్ చేస్తుంది. అర్థం, ఒక చిన్న సమస్య అయినా వెంటనే రికార్డ్ అవుతుంది. ప్రమాదం జరిగాక అది స్వయంగా పింగ్ సిగ్నల్స్ పంపుతుంది. ఇది వెతికే బృందాలకు దాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. అమెరికా FAA చట్టం ప్రకారం ప్రతి పెద్ద విమానంలో బ్లాక్ బాక్స్ తప్పనిసరి. బ్లాక్ బాక్స్ను తయారు చేసే కంపెనీలు చాలా తక్కువ. హనీవెల్, లముడు టెక్నాలజీస్ లాంటివి మాత్రమే. ప్రపంచంలో చాలా విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ సహాయంతోనే అసలు కారణం బయటపడింది. అది విమానం వెనుక భాగంలో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు వెనుక భాగం ఎక్కువగా సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.